కూటమి ప్రభుత్వం మీద మాజీ మంత్రి దడిశెట్టి రాజా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంచినీరు ఇవ్వలేని ప్రభుత్వం నకిలీ లిక్కర్ను వాడవాడలా పంచుతోందని ఆరోపించారు. జగన్ పర్యటనపై పోలీసుల వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా తునిలోని పార్టీ కార్యాలయంలో కోటి సంతకాలు ప్రజా ఉద్యమం పోస్టర్ను దాడిశెట్టి రాజా విడుదల చేశారు. ఆల్రెడీ మన కార్యాచరణ ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు కేంద్రంతో పోరాటం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ఆస్తిగా తెచ్చిపెట్టి 17 చోట్ల 50 ఎకరాల భూమి అయితే ప్రభుత్వ భూమి అని, లేదంటే ప్రైవేట్ దగ్గర నుంచి కొని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో 5 కాలేజీలు ఆల్రెడీ క్లాసులు రన్ అవుతున్నాయి. ఇంకో 2 కాలేజీలు రెడీగా ఉన్నాయి. ఇంకొక 10 కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. మరి మీరందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. మరి అయ్యన్న పాత్రుడు గారు జీవో ఇవ్వలేదు, పర్మిషన్స్ లేవు, కాలేజే లేదు అక్కడ అని చెప్పేసి వ్యంగ్యంగా స్పీకర్ గారు మాట్లాడడం. మరి నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కాలేజీలని ప్రజలకి చూపించడం ఎంతవరకు కన్స్ట్రక్ట్ అయిందో నాకు తెలిసినంతవరకు నేను అక్కడే ఉన్నాను. అక్కడ ఆ కాలేజీలుకి సుమారు 50 కోట్లు ఖర్చు అయింది. దగ్గరగా 50% అబోవ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. కాలేజే కాదు, కాలేజ్తో పాటు 630 పడకల హాస్పిటల్